అండి అందరికి నమస్కారం. నా పేరు అడ్డూరి. నా ఛానల్ నేమ్ వచ్చేసరికి అడ్డూరీస్ ఛానల్. అన్ని సీజన్స్ లాగే ఈ రోజు కూడా పొద్దున్నే ఒక సాంగ్తో స్టార్ట్ అయింది. బయట నుండి వచ్చిన డాన్సర్స్తో అందరూ రూమ్మేట్స్ డాన్స్ వేసి మార్నింగ్ అయితే కంప్లీట్ అయింది. గ్రాండ్ ఎంట్రీ ఎపిసోడ్లో ఏదైతే కామనర్స్ సెలబ్రిటీస్కి వర్క్ అసైన్ చేశారో దాన్ని ఈరోజు ఆ కామనర్స్ చేంజ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఒక టాస్క్ లాంటిది ఏర్పాటు చేశారు. మొదటగా కళ్యాణ్కి అవకాశం ఇచ్చారు. ఏదైతే బాత్రూమ్ క్లీనింగ్కి ఆశా సైనిని గ్రాండ్ ఎంట్రీ రోజు ఎంచుకున్నాడో సేమ్ ఆమెనే కంటిన్యూ చేయాలనుకున్నాడు. ఎందుకంటే ఆమె బాగా పనిచేసిందనే ఇంప్రెషన్తో సేమ్ ఆమెనే కంటిన్యూ చేయాలనుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి హరీష్ గారికి అవకాశం వచ్చింది. హరీష్ గారు వచ్చేసి ఏదైతే ఇమాన్యుల్ వర్క్ చేశాడో చాలా బాగా పనిచేశాడు గ్రాండ్ ఎంట్రీ రోజు. సో తన్నే కంటిన్యూ చేస్తూ షష్ఠి గారిని కూడా యాడ్ చేసి ఇద్దరికి అసైన్ చేశాడు వర్క్. పవన్ కూడా సేమ్ రీతు గారిని డిష్ వాష్కి ఉంచాడు. ఎందుకంటే తను కూడా వర్క్ అసైన్మెంట్ బాగా చేసిందని సాటిస్ఫాక్షన్తో రీతుని కంటిన్యూ చేయాలనుకున్నాడు. తర్వాత శ్రీజ వచ్చేసరికి బట్టలు ఉతకడానికి సేమ్ రామునే కంటిన్యూ చేసింది. ఎందుకంటే రాము కూడా చాలా బాగా పనిచేశాడు. ఏదైనా నేను చెప్పినట్టుగానే ప్రియా గారికిను సంజన గారికి అయితే మాత్రం డెఫినెట్గా వాళ్ళిద్దరి మధ్య చెడింది. ఇద్దరికి కోల్డ్ వార్ అయితే రన్ అవుతుంది. అది ఈరోజు ప్రూవ్ అయింది నేను చెప్పిన ప్రకారమే. ఏంటంటే కిచెన్లో ఏదైతే మార్చాలనుకుంటాను అంటే సంజనా గారితో కంటిన్యూ అవ్వాలనుకోలేదు. దానికి బదులుగా భరణి గారిని అసైన్ చేసింది సంజనా గారి ప్లేస్లో. అలా అప్పటికి సంజనా గారు అడిగారు, నేను ఉంటాను పర్వాలేదు నేను ఈ వీక్ అంతా చేస్తానని రిక్వెస్ట్ చేసినప్పటికీ తనైతే మాత్రం ఆ విషయాన్ని తన రిక్వెస్ట్ని తీసుకోలేదు. పైపెచ్చు తనూజ గారిని ఇంకా ఎక్స్టర్నల్ వంట మనిషిగా యాడ్ చేసింది తప్ప సంజనా గారికి అయితే మాత్రం అవకాశం ఇవ్వలేదు. చూద్దాం వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ ఎంతవరకు రన్ అవుద్ది అనేది. డెఫినెట్గా అది ఇంపాక్ట్ రేపు జరగబోయే నామినేషన్లో అయితే మాత్రం కంపల్సరీగా కనిపిస్తుందని అయితే నేను మీకు గట్టిగా చెప్తాను. పైపెచ్చు కామనర్స్ మధ్య వాళ్ళకే ఎవరు కెప్టెను మనకు ఎవరు లీడర్ అనే విషయంలో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు పోటీ పడుతున్నారు. ఒకళ్ళ అభిప్రాయాలను ఒకళ్ళు తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే హరీష్ గారు ఎవరైతే ఇమాన్యులను సంజనా గారు భోంచేసే టైంలో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశాడు. అందరూ అక్కడ తినేవన్నీ వదిలేసి హౌస్ వదిలి బయటికి వెళ్ళిపోవాలి సెలబ్రిటీస్ అందరని చెప్పంగానే పాపం ఫుడ్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. దాని హ్యుమానిటీ లెవెల్లో హరీష్ గారు ఆ ఫుడ్ని ఎలా అయినా వాళ్ళకి ఇవ్వాలి, బిగ్ బాస్ నన్ను ఏమన్నా పర్వాలేదనే డెసిషన్ తీసుకొని తను ట్రై చేసినప్పటికీ కూడా మిగతా ఎవరైతే కామనర్స్లో మిగతా 5 ఉన్నారో వాళ్ళైతే మాత్రం ఈయన ఏమైనా క్రెడిట్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడా లేదంటే స్టఫ్ క్రియేట్ చేస్తున్నాడా, కావాలని చెప్పి కెమెరా అటెన్షన్ కోరుకోవడానికి ఇలాంటివి చేస్తున్నాడనే ఉద్దేశంతో మనీష్ గారు కానీ ప్రియా గారు కానీ కళ్యాణ్ కానీ పవన్ కానీ వీళ్ళైతే మాత్రం ఆయన విషయంలో అస్సలు ఇగోకి పోయి తనైతే మాత్రం ఆపడానికి పదే ప్రయత్నించినట్టయితే క్లియర్గా కనిపించింది. ఈవెన్ హరీష్ గారు ఫుడ్ తీసుకెళ్ళింది ఎవరికి, ఇమాన్యుల్ అండ్ సంజన అంటే సెలబ్రిటీస్కి. ఈవెన్ సెలబ్రిటీస్ గ్రూప్ కూడా హరీష్ గారిని తప్పుగానే అర్థం చేసుకొని ఆయన ఎందుకు వద్దంటే కూడా ఎందుకు తీసుకొచ్చి పదే మనకి ఇవ్వడానికి మొహం మీద వేసి రుద్దడానికి ట్రై చేస్తున్నారని భరణి గారు కానీ వీళ్ళందరూ జోకులు వేయడం ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. హరీష్ గారి నిజంగానే అసలు ఆ మంచి ఉద్దేశంతో చేసినప్పటికి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి అయితే హౌస్లో ఎవ్వరు కూడా మిగతా 14 మంది కూడా రెడీగా లేరనేది అయితే క్లియర్గా అర్థమైంది. ఈ విషయంలో ఆయన కూడా చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి చాలా స్ట్రాంగ్గా అనుకున్న మనిషి కూడా ఏడ్చాడు. అది ఎపిసోడ్లో మీరు చూస్తారు. ఎందుకో కొంచెం బాధగా అనిపించింది ఆ విషయంలో. ఆయన ప్రతిసారి డెసిషన్ తీసుకున్నప్పుడల్లా మిగతా సభ్యులు ఎవరైతే కామనర్స్ గ్రూప్ ఉన్నారో వాళ్ళు ఏంటి ఈయన కెప్టెన్ అనుకుంటున్నాడా ఏంటి, ప్రతిదీ ఈయన లీడ్ తీసుకొని ఈయన డెసిషన్ తీసుకొని ఏమైనా ఉంటే నేను కావాలంటే హౌస్లో ఉండి వెళ్ళిపోతాను ఈయనకైనా చెప్తాడేంటి, మనందరితో కలిపి కదా డెసిషన్ తీసుకోవాలి అది అని వాళ్ళు మాట్లాడుతున్నారు. బట్ వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ఎవరి గేమ్ వాళ్ళే ఆడాలి, ఎవరి డెసిషన్ వాళ్ళే తీసుకోవాలి. అంతే తప్ప మీ అందరితో ఆలోచించి ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు అనేది డెసిషన్ తీసుకోవాలి. ఇది గ్రూప్ గేమ్ కాదు. కాబట్టి నాకెందుకు హరీష్ గారే కరెక్ట్ అనిపించింది ఈ విషయంలో. డే 1 2 గ్రూపులుగా విడిపోయారనేది ఈరోజు డే 1 చూసిన తర్వాత నాకు అనిపించింది. ఆల్రెడీ ఏదైతే బిగ్ బాస్ అనుకున్నాడో అదైతే 100% బిగ్ బాస్ అయితే సాధించాడని అనిపించింది. ఎందుకంటే కామనర్స్ ఒక పక్క సెలబ్రిటీస్ ఒక పక్క 2 హౌస్లో పెట్టినప్పుడే 100% అర్థమైంది. అలాగే ఈరోజు అది ప్రూవ్ అయింది. ఎవరి గాసిప్స్ వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకోవడం వెనకబెట్టి మాట్లాడడం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇందులో ఎవరు ఎక్సెప్షన్ లేవు.
అందులో హరీష్ గారు ఎవరి గురించి వెనకబెట్టి మాట్లాడితే నాకు అనిపించలేదు, కానీ మిగతా వాళ్ళందరూ అయితే ఒకరి గురించి ఒకరి దగ్గర మాట్లాడడం అనేది క్లియర్గా అయితే అర్థమైంది. అలాగే ఈ హౌస్లో ఫన్ క్రియేటర్గా మాత్రం ఇమాన్యుయల్ నిలిచిపోతాడు ప్రస్తుతానికి. ఇమాన్యుయల్ క్రియేట్ చేసే జోకులు కానీ స్పాంటేనియస్గా తను వేసే ఫన్ కానీ చాలా ఎంటర్టైనింగ్గా అనిపించింది నా వరకు అయితే మాత్రం. అలాగే ఈ ఫన్లోనే అంటే ఎవరైనా ఇప్పుడు వన్ డేలో ఎవరైనా ఎంత ఫ్రెండ్స్ అయిపోతారండి, ఎవరు కదా. సో ఇప్పుడు జోకులు వేసేటప్పుడు కూడా దానికి హద్దు పద్దు ఉంటుంది అని అయితే నాకు అది ప్రూవ్ అయింది ఇమాన్యుయల్ విషయంలో. ఇమాన్యుయల్ మన హరీష్ గారిని వచ్చేసరికి గుండంకులు అనే మాట అన్నప్పుడు హరీష్ గారు చాలా దాన్ని అంతకుముందు కూడా అన్నారండి, 2-3 సార్లు అన్నారు, నేను చూశాను. బట్ అక్కడైతే ఏమీ ఆయన పట్టించుకోలేదు, కానీ వాళ్ళిద్దరు ఉన్నప్పుడు అయితే పట్టించుకోలేదు. కానీ అందరూ ఉన్నప్పుడు నైట్ డిన్నర్ అప్పుడు మాత్రం తను చాలా ఫీల్ అయ్యాడు. అందరిలో గుండంకులు అన్నప్పుడు మాత్రం చాలా తీసుకోలేకపోయాడు. దానికి చాలా స్ట్రాంగ్గానే ఎమాన్యుయల్కి హరీష్ వార్నింగ్ ఇచ్చినట్టయితే అనిపించింది. తర్వాత దానికి ఎక్స్ప్లెనేషన్ సపరేట్గా తీసుకెళ్ళి ఎమాన్యుయల్ ఇచ్చాడు. దానికి కూడా తను ఒక 60-40% సాటిస్ఫై అయ్యాడు తప్ప ఫుల్ సాటిస్ఫై అయ్యి ఆయన ఒప్పుకోలేదు. బట్ ఇమాన్యుయల్ దీన్ని ఒక ఇదిగా తీసుకొని రేపొద్దున ఎవరితోనైనా జోకులు అనేది బాడీ షేమింగ్ లెవెల్ వరకు వెళ్లకుండా దాన్ని కంట్రోల్లో ఉంచినట్లయితే డెఫినెట్గా ఈజ్ ఎంటర్టైనర్ ఫర్ ద హౌస్. అండ్ డెఫినెట్గా ఈయన ఖచ్చితంగా ఒక 70 రోజు 80 రోజు వరకు ఉంటాడని అయితే నేను స్ట్రాంగ్గా చెప్పగలను. మ్యాక్సిమం పాలిటిక్స్ అండ్ డిస్కషన్స్ అన్నీ కూడా కిచెన్లోనే జరుగుతున్నాయి. డే 1 కంప్లీట్గా 70-80% డిస్కషన్స్, పాలిటిక్స్ కానీ ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం కానీ ఒక గొడవ స్టార్ట్ అవ్వడం కానీ అంతా కూడా ఫుడ్ అండ్ కిచెన్ దగ్గర నుండే స్టార్ట్ అవుతుంది. అది క్లీన్ చేసేది అవ్వచ్చు, వండేది అవ్వచ్చు, షేరింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్ అన్నీ కూడా కిచెన్ నుండే స్టార్ట్ అయినాయి. ఇంకోటి ఏంటంటే ఒకటి అనౌన్స్ చేశారు బిగ్ బాస్ ఏంటంటే సెలబ్రిటీస్కి బిగ్ బాస్ ఫుడ్ పంపిస్తాడు తినడానికి. ఆయన ఏం పంపిస్తాడు, తినాలి, ఫుడ్ అయితే పంపిస్తాడు, వాళ్ళు వండుకోవాల్సిన పని లేదు. అలాగే సెలబ్రిటీస్ కామనర్స్గా ఎవరైతే ఉన్నారో ఇంటి ఓనర్స్గా వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అంతా వీళ్ళు వండి పెట్టాలి. వీళ్ళు వండే ఫుడ్లు వీళ్ళు తినడానికి వీలేదు. ఓన్లీ హౌస్ ఓనర్స్గా ఉన్న కామనర్స్ మాత్రం ఫుడ్ పెట్టాలి, వీళ్ళకి మాత్రం బిగ్ బాస్ పంపిస్తాడు. ఇది ఎక్కడి వరకు ఈరోజు డే 1 ఎపిసోడ్ 2 అయితే కంప్లీట్ అయింది. ఇంకా నామినేషన్ ప్రక్రియ అనేది నేనైతే లైవ్లో చూశాను. అదైతే మాత్రం కంప్లీట్గా గ్రూపిజం క్రియేట్ అయ్యింది. గ్రూప్ వైజే జరుగుతుంది నామినేషన్స్. సో అదైతే మాత్రం మనం ఎపిసోడ్ 3లో చూస్తాం. ప్రస్తుతానికైతే ఎపిసోడ్ 2 ఇంతవరకు ముగించి మొత్తానికి మాత్రం ఎపిసోడ్ 2 అయితే మరీ అంతగా చెప్పుకునే అంత రేంజ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఏమీ లేదు. ఓకేగానే సాగిందని అయితే స్ట్రాంగ్గా చెప్పగలం. సో అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి చూసే ప్రతి ఒక్కరు కూడా నా వీడియోస్ని ఎంకరేజ్ చేయడం కోసం ఒక చిన్న హెల్ప్ అడిగేది ఏంటంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి. ఇది ఒక్కటైతే మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.